ఫ్రెండ్స్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నిన్న మనం పురుగు మందు పోసాం కదా, షార్ట్లో పెట్టాను. నేను డ్రైవర్ మావయ్య నేను కలిసి పోసామండి. ఈ గని మొత్తం పోసామండి. అంటే ఏ లైన్ ఆ లైన్ పురుగు ఉంటేనే పోయింది అమ్మ అని చెప్పారు మా తమ్ముడు. పురుగున్న కడల్లో పోసామండి. అది పోతే చాలా వరకు ఈ మళ్ళీ సర్దుమణిగిందండి. అటు వెళ్తే పొద్దున అంటున్నారు చాలా వరకు ఈ మళ్ళీ తక్కువ కనపడుతుంది అన్నారండి. పోసిన చెట్టు అయితే మనం ముందు పోసిన మొగ్గుల వరకు ఏమంటే పోసాం కండి. ఇంకా పురుగు కొట్టదని చచ్చిపోయిందండి. పురుగు చచ్చిపోయింది. ఈ 2 మళ్ళీ వరకే పోసామండి. కానీ ఇంక ఎత్తుపాలాలు చూసారండి, మందు పోసుకొని సర్దుబాటు చేయాలని చెప్పి. చూడండి ఇదిగోండి, ఒక్కోసారి ఎక్కువ పోసిన కాడ ఇట్టుంది. ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది మొగ్గు. ఇదిగో చూడండి, మందు పోయిందల్లా ఈ విధంగా అయిపోయిందండి. పిల్లలు రేపు వస్తారండి కొండ నుంచి. రేపు వచ్చిన కానీ మా తమ్ముడికి సాంఖ్యక 4-5 రోజులకి ఈ పని అండి. ఇట్లా అయిపోయింది చూస్తారండి మొక్కజొన్న. ఇదిగోండి ఈ విధంగా తినేసింది పురుగు. ఇదిగోండి ఇక్కడ ఉంది పురుగు. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది పురుగు. ఈ విధంగా ఇదిగోండి లాస్ట్లో ఉంది. ఇట్లా 5-6 మొక్కలు కూడా చచ్చిపోయాయండి చాలా వరకు. ఈ మట్టికి ఈ 2 మళ్ళు మాత్రం యూజ్ చేయగలిగామండి. వచ్చిన తర్వాత ఆ చివర కనపడే వరకు కూడా మందేనండి. అంటే మనం పాలకేసి ఉంటాము. అదంతా కూడా రేపు ఎల్లుండి పోతారంటండి. కానీ నిన్న నుంచి అంటే మళ్ళీ యాకి అంటే ఇట్ట కొక్కరిగా అవుతుందండి. మళ్ళీ యాకు ఇదిగోండి అంటే పెట్ల కొట్టినట్టుగా అవుతుందండి ఆకంతా. మరి ఎందుకని ఇక మా తమ్ముడు ఉంటే పొద్దున్నే బ్రష్ పెట్టుకుంటా పొలం పక్కనే కాబట్టి ఇటు వచ్చి చూసుకుంటూ వెళ్తాడండి. ఇది చూసుకుంటే సరాసరి సెంటర్కి వెళ్ళిపోతాడు. సెంటర్కి వెళ్ళిపోయేదో ముందు తీసుకొచ్చి కొడతానే ఉంటాడండి. ఇదిగో చూడండి సార్, కాకపోతే అండి మేము పోసిన వరకే తాగింది, మంచిగా నాగింది. ఇది కూడా ఈసారి ముందు కలిసిపోద్దండి మా మొక్కజొన్న. అంతకుముందు వీడియో చూసారు కదా, మొక్కజొన్నే కనపడలే. ఇప్పుడైతే కొంచెం నాకైతే మంచిగా అనిపించిందండి. మరి ముందు రోజులు కలిసిపోతే ఎట్లుంటుందో. మరి పురుగు అయితే మాత్రం మొక్కజొన్న మాత్రం మళ్ళీ మనం అన్నంలో పడ్డట్టేనండి. మళ్ళీ ఇక్కడైతే సారీ ఆకులు కొట్టేసింది. ఇదిగో చూడండి ఇట్లా కొట్టి అతనే ఆకులు. మరి పిచ్చుకలో తెలియదు, పురుగు తెలియదు. మరి దానికైతే పురుగు అయితే కనపడుతుంది. ఆకు కూడా ఎంతో ముడతగా వంకరగా. మరి రవి ఉంటేనండి కొత్త కాడికి అన్నీ తెలుసండి అంటారు. రవి ఒకసారి మా పొలంకి చూడని పడతారు. చిన్న వయసు అయినా కానీ ఎట్లాంటి బాగా కాడికి సర్వీస్ అండి. వరి పొలాలు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి సర్వీస్ అండి మా తమ్ముడికి. ఇదిగోండి చూసారా ఇట్లా తినేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా ఈ విధంగా పొట్ట మొత్తం ఇట్లా కొరికేస్తుంది. ఇట్లా చూడండి ఇట్లా తినేసుకుంటూ వచ్చేస్తుంది నాకంతా. మా వాళ్ళు వచ్చేవారు కొంచెం నేను చూసుకుంటూ ఉంటాయండి. మనం చేసేది ఏముందండి, వాళ్ళు చేసేది కానీ ఏదో పసి కొద్ది మోటార్ వేసినట్టు ఈ కంది నిలబడుతుంది. ఇట్లా చిన్న అడిగి కారండి, మనం ఏం చేసేది కదండి. ఇదైతే నేనైతే ముందేస్తే పోసానండి నేను కూడా అందరితో పాటు. ఇదైతే ఇలా ఈ విధంగా ఉందండి మొక్కజొన్న. రేపు మా తమ్ముడు రేపు 3 వచ్చేస్తాను. వచ్చిన కానీ చెప్పండి మళ్ళీ ఇది మళ్ళీ మొదలు పెడితే 4-5 రోజులకి మళ్ళీ మన మొక్కజొన్న మామూలుగా వద్దండి. ఆ లెవెల్లో మొత్తం కలవాలండి. సామంటం అయితే ఈ పాటి మొత్తం కలిసిపోయేదండి. సరుకులు మెరుగులు ఆ సాగు బాగా తెలుసు. ఇప్పుడు డ్రైవర్లు ఏం చేస్తాను, ఈ రెడ్డిగా సరిగ్గా చెప్పలేక మరి వాళ్ళు సరిగ్గా చేయక ఇట్లా ఉందండి మొక్కజొన్న. ఒక 10 రోజుల్లో మళ్ళీ విడిచి చూపిస్తానండి. అప్పుడు మన మొక్కజొన్న చూద్దరు. కానీ మా మొక్కజొన్న మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.